హే గైస్, అందరు బాగున్నారు కదా. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ఒబ్బట్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ పెసరపప్పు 1.5 గ్లాస్ తీసుకోవాలి. ఇది బాగా వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలి. దీనికి బొబ్బట్లు కూడా చాలామంది అంటారు, మా సైడ్ అయితే ఒబ్బట్లు అంటారు. ఇది ప్రిపేర్ చేసిన లోపే మనం ముద్ద కూడా ప్రిపేర్ చేసేద్దాం. మైదా పిండి 2 గ్లాస్, ఇంకా గోధుమ పిండి 1 గ్లాస్ తీసుకోవాలి. ఉట్టి మైదా పిండితో కూడా చేసేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దీంట్లో మనం 4 స్పూన్స్ షుగర్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో మనం పెసరపప్పు కూడా ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. ఈలోపు మనం మొద్ద నింది పావులతోని ప్రిపేర్ చేసుకోవాలి. పెసరపప్పులో ఉన్న పైన పొంగు మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొద్ద అయితే మాత్రం బాగా మిక్స్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ లాగా మనం మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయింది కాబట్టి చల్లగా చేసుకుంటాము. నేను చీనీ కూడా ఆల్రెడీ 1.5 గ్లాసెస్ షుగర్ పౌడర్ చేసుకున్నాను. పెసరపప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి చల్లగా కూడా అయిపోయిందని నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టేసాను. పౌడర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈజీగా థిక్గా వస్తుంది. మనం షుగర్ డైరెక్ట్ వేసేస్తామంటే మొద్ద అనేది పలచగా అయిపోద్ది, మనకి ఒబ్బట్లు బాగా రాదు. సో అందుకే చూసారా, ఈ థిక్నెస్ ఉండాలి. ఈ థిక్నెస్ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, అలా అయితే మనకి ఈజీగా మొద్ద అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం అంటాకు మేర బాగా ఒత్తుకొని దానిపైన మనం ముందుగా పెసరపప్పు ముద్ద ఉంచాం కదా, ఆ ముద్ద అనేది యాడ్ చేసుకొని బాగా ఒత్తుకుంటే మనకి ఒబ్బట్లు అయితే రెడీ అయిపోద్ది. చాలా ఈజీ, అలానే చాలా కష్టం కూడా. చేసిన వాళ్ళకి ఈజీ ఉంటుంది, కానీ కొంచెం ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది. ఒత్తుకున్నప్పుడు ఆయిల్ కొంచెం రాసుకొని ఇలా పల్చగా ఒత్తుకుంటే మనకి ఒబ్బట్లు అయితే రెడీ అయిపోద్ది. ఇది అరిటాకుతోనే చేయడానికి ట్రై చేయండి, ఏ కవర్తో చేయకండి, హెల్త్కి చాలా మంచిది అయితే కాదు. ఇది వేసుకున్న తర్వాత చుట్టూరు ఆయిల్ యాడ్ చేసుకొని 1 సైడే మనం ఇది తిప్పాలి, 2 సైడ్ అయితే తిప్పవసరం లేదు. ఇలా తిప్పేసుకుంటే మనకి ఒబ్బట్లు అయితే రెడీ అయిపోద్ది. చాలా ఈజీ, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe.